పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ బాధితులు. లక్కవరం దగ్గర బ్లోఅవుట్ బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు సుమారు 500 మందిని తరలించారు. ప్రాణ భయంతో బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు మరికొంతమంది. భయం గుప్పిట్లో ఇరుసుమండ, లక్కవరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలున్నారు. భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నా కూడా ఇంకా వాళ్ళకైతే ఆ భయం అయితే వీడట్లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అంధకారంలో బ్లోఅవుట్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. సమీప ఇరుసుమండలో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్కవరంలో 3 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కంగారైపోయామండి. మాకు ఇలాంటి సూచనలు ఎప్పుడు చూడలేదండి. మేము ఇంకా పేలిపోతాం తోటగా, ఇంకా తలుపులు వేసుకుని దారి కూడా లేదండి. ఇంకా పారిపోండి అంటే తోటగా పరిగెట్ట కూడా కోళ్ళు లేవండి. మాకు ఒంట్లో ససిలేని వాళ్ళు ఇంట్లో పడి ఉంటా కూడా లేదండి. ఇంకా ఎలా చెదిరిపోయామండి ఆ పిల్లలతోటి. ఇంకా ఎలా పడితే అలాగ అయిపోయాయండి. అల్లు కుల్లాలు అయిపోయాం, పేణాలే పోవాలండి అక్కడ. అసలు అంత పరిస్థితిలో మేము అలాగా వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ నిన్న నుంచి ఇక్కడే ఉన్నామండి. ఫస్ట్ మామూలుగా పొగ బయటకు వస్తుందండి. పొగ వస్తుంది కదా, ఊరు వచ్చేస్తుంది ఏంటో అనుకునేటప్పటికండి కొంచెం ఎప్పటికి కుర్రోళ్ళందరూ గ్యాస్ లీక్ అయిపోతుందమ్మా తప్పుకోండి అన్నారు. పర్లేదులే తగ్గిపోతుందిలే అనుకునేటప్పటికి కాదు అసలు కుదరదు, మీరు ఉండటం కుదరదు, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. ఇంక తలుపులో వేసి బయటకు వచ్చిందా కొంచెం దూరం వచ్చేదానికి డమ్మని పేలిపోయిందండి. కరెంటు కానీ గ్యాస్ కానీ ఏది వెలిగించుకోవద్దు అంటున్నారండి 3 రోజుల వరకు. మరి మేమైతే అసలు వెళ్ళకూడదంటే అంటే అక్కడ 10 ఇల్లుల వరకు ఉంటాయండి ఆ ఏరియా, ఆ లోన్కి. అక్కడికైతే 3 రోజుల వరకు వెళ్తాం కుదరదమ్మా మీరైతే. ఇప్పుడు బతిమాలని బట్టలు తెచ్చుకోలేదని పోలీసులు బతిమాలితే వెళ్ళనిచ్చారండి. ఒక 5 నిమిషాల నుండి ఇచ్చారు అంతేనండి. అంతకంటే ఉంటే ఊరుకోమన్నారు. భయపడితే వచ్చేసామండి. భోజనం చేస్తున్నామండి, కేకలెట్టేసారండి. అందరూ పేలిపోతుందని వచ్చేసామండి. ఆయన చోట నేను చోట ఉన్నామండి. ఇప్పుడు గబగబా వచ్చేసి తాళాలు వేసుకుని వచ్చేసామండి. కొట్టి బట్టలతో వచ్చేసామండి. నిన్న నుంచి ఇక్కడే ఉన్నామండి. ఇక్కడే టీలు టిఫిన్లు భోజనాలు అన్నీ పెడుతున్నారు.